హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ దిస్ ఈస్ ద వ్లాగ్ 2. అండ్ ఇంతకుముందు వీడియోలో నేను బేసిక్ స్టెప్స్ అయితే చెప్పాను, లైక్ హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలాంటి టిప్స్ తీసుకోవాలి అండ్ వాష్ చేయకముందు ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను నా హెయిర్కి హెయిర్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను, జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఈ ఆయిల్ మనము హెడ్ బాత్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. అండ్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే, సో నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ అయితే మెంతులు కనిపిస్తుందా మీకు? మెంతులు అంటాం కదా, సో అది ఒక టీ స్పూన్ ఉంటే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ వరకు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు కనిపిస్తుంది మీకు? కనిపించట్లేదు కదా, జస్ట్ ఇలా కొన్ని తీసుకుంటున్నా. అయ్యో, ఇట్లా చూపిస్తాను. రైట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు, ఇది ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటున్నాను. అండ్ అట్లాగే ఇవి మనకి మందారం పువ్వులు ఉంటాయి కదా, వాటి ఆకులు అన్నమాట. అంటే మనకి 2 రకాల మందారంలు ఉంటాయి కదా, ఒకటి ముద్ద మందారం అండ్ రెక్క మందారం అని చెప్పి 2 ఉంటాయి కదా. సో అందులో నేను రెక్క మందారం నుంచి ఒక 4 ఆకులు తీసుకున్నాను, అంతే, 4 అంతే. సో నేను కొంచెమే ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి తక్కువ తీసుకున్నాను. మీరు ఎంత అయితే ప్రిపేర్ చేసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేనైతే 4 తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఒక చిన్న అలోవెరా, చిన్నది ఉన్నా సరిపోతుంది. ఇది నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు కెమెరా. సో మనము కట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కొంచెం గ్రీనిష్ లాగా ఉంటుంది కదా, అదంతా పోవాలన్నమాట. అది పోయిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేసి డైరెక్ట్గా ఆయిల్లో హీట్ చేసేసుకోవడమే. సో చిన్న అలోవెరా చిన్నది ఉంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న ఆనియన్ కలర్ మీకు కనిపిస్తుందా? ఇది చిన్న ఆనియన్, పెద్ద ఆనియన్ తీసుకోకండి, చిన్నది. అండ్ దట్టు ఇలా కలర్ఫుల్గా ఉండాలి. కలర్ తక్కువ ఉన్న ఆనియన్స్ అయితే యూజ్ చేయకండి, ఫుల్ కలర్ ఉండాలి. సో ఇలా ఒక చిన్న ఆనియన్ మీరు కావాలంటే దీన్ని మిక్సీ పట్టేసి యూజ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటాను, మీరు కావాలంటే మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇలా ఇవి 5 ఇంగ్రీడియంట్స్ ఉండాలన్నమాట. ఇంకా వీటితో మనము హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు సో ఇలాగా కొన్ని మెంతులు, ఫ్రెష్ కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న ఆనియన్, కలర్ఫుల్గా ఉన్న ఆనియన్, అండ్ అలాగే ఒక చిన్న అలోవెరా. ఇక్కడ చూసారా, ఇదంతా తీసేస్తాను నేను ఇప్పుడు. ఇట్లా ఇది యూజ్ చేయొద్దు అనమాట. అండ్ అలాగే ఒక ఫ్రెష్ రెక్క మందారం ఆకులు. సో ఇంతే, ఇవి ఉంటే సరిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఫ్లాక్ సీడ్స్ ఉంటాం కదా, అవి కూడా యాడ్ చేసేసుకోండి. సో నా దగ్గర అయితే అవి లేవు, సో అందుకనేసి నేను యాడ్ చేయట్లేను. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో ఇట్లా ఆనియన్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇలా కలర్ఫుల్గా ఉండాలి. ఇలాంటి ఆనియన్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఈ కలర్లో ఉన్న పెద్ద ఆనియన్స్ని కూడా యూజ్ చేయకండి, చిన్న ఆనియన్స్నే యూజ్ చేయండి. సో ఇట్లా ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. అండ్ అలాగే అలోవెరా మీరు చూస్తే ఎడ్జెస్కున్నదంతా కట్ చేసేసి అండ్ పైన లేయర్ కూడా తీసేసాను, లోపల ఓన్లీ ఆ గుజ్జుతో పాటు ఇలాగే వేసేస్తున్నాను. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసేద్దాము. సో ఇలాగా మనకి కోకోనట్ ఆయిల్ అనేది చాలా తొందరగా హీట్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్గా అయితే అస్సలు ఉంచొద్దు, దానిపైన లిడ్ కవర్ చేసేసి పెట్టేసేద్దాము. లేకపోతే ఆయిల్ తొందరగా హీట్ అయిపోయి ఆయిల్ అదంతా కూడా పైకి వచ్చేస్తుంది. సో అందుకనేసి ఓపెన్గా అస్సలు ఉంచొద్దు. ఇది మనకి 3 to 4 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా మనకి ఎంత తొందరగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందో. అండ్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. అండ్ లీవ్స్, మనం యాడ్ చేసిన లీవ్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఇట్లా హెయిర్ కలర్ అంటే ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవ్వాలి. జస్ట్ ఒక 1 minute అయింది నేను ఇది పెట్టేసి.
ఇంకొక 3 మినిట్స్ అయితే మనకి ఇది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా ఎంత మంచిగా కలర్ చేంజ్ అయినాయి ఆనియన్స్, అండ్ లీవ్స్ కూడా మంచిగా లైక్ కలర్ వదిలేసి మంచిగా ఫ్రై అయిపోతున్నట్టు కనిపిస్తుంది కదా. అండ్ మెంతులు కూడా కొంచెం నల్లబడ్డాయి చూస్తే మీరు ఇక్కడ. సో ఇట్లా ఇంకొక 2 మినిట్స్. అండ్ అలోవెరా కూడా చూపిస్తాను నేను మీకు, అది ఎట్లా టర్న్ అవుట్ అయింది అనేది. అలోవెరా అనేది చాలా చాలా మంచిది మన హెయిర్కి. చూసారా ఎంత చిన్నగా అయిపోయిందో. సో ఇలా అనమాట, లైక్ మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది అనమాట అలోవెరా అనేది. అండ్ ఇప్పుడు నేను మీకు ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి అన్ని కలర్ చేంజ్ అయిపోయాయి కదా, మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలర్ చేంజ్ అయిపోయాయి. అండ్ ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది. మీకు కెమెరా అంత క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు, ఇది మనము స్ట్రెయిన్ చేసిన తర్వాత కలర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇట్లా అన్ని కలర్ చేంజ్ అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది హార్డ్లీ ఒక 4 to 5 మినిట్స్ పడుతుంది, అంతే, ఎక్కువ టైం పట్టదు. సో ఇది చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా మంచిది హెయిర్కి కూడా. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం కూల్ అవ్వాలి, అంటే చాలా మరీ ఓవర్ కూల్ కాకుండా కొంచెం మన చేతులతో పట్టుకునేంత కూల్ అయితే సరిపోతుంది. సో దాని తర్వాత స్టెప్ ఇప్పుడు చూపిస్తాను నేను మీకు, ఇది మొత్తం కూల్ అయిన తర్వాత. సో ఇలా కొంచెం కూల్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం ఆయిల్ ఇట్లా ప్రిపేర్ చేసినప్పుడే యూజ్ చేశాను, కానీ ఆయిల్ చాలా హీట్ ఉన్నప్పుడు అంటే స్టవ్ మీద నుంచి దింపగానే స్ట్రెయిన్ చేశాను. సో దాని వలన ఇక్కడ చూసారా హోల్ పడిపోయింది, ఇంకా దాన్ని పడేయలేక ఇట్లా ఆయిల్ సపరేట్ చేయడం కోసం అనేసి ఇంకా ఇది ఇలాగే యూజ్ చేస్తున్నాను. సో ఇలా కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనము ఇదంతా చేసి హీట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఆయిల్ని ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఇప్పుడు మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది. సో చూసారా మనకి నార్మల్ కోకోనట్ ఆయిల్ ప్యూర్ వైట్గా ఉంటుంది కదా. సో మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది. సో ఇది చాలా కూల్ అవ్వలేదు అండ్ అలాగని హీట్గా కూడా లేదు, జస్ట్ మనం ఫింగర్ పెట్టి లైక్ మనం చేతులతో ముట్టుకునేంత వామ్గా ఉందన్నమాట. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత యూజ్ చేయొద్దు, ఇలా కొంచెం హీట్గా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేసేసుకోవాలి. అండ్ ఇది మీరు కావాలనుకుంటే స్టోర్ చేసేసుకోవచ్చు, కానీ యూజ్ చేసే ప్రతిసారి కొంచెం కొద్దిగా హీట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. లైక్ కొంచెం వామ్గా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. కంప్లీట్గా కూల్ అయిన తర్వాత యూజ్ చేసామంటే ఓకే పర్లేదు, కానీ హెయిర్ గ్రోత్లో అనేది డిఫరెన్స్ అయితే ఉండదు మనకి. సో అందుకనేసి కొంచెం హీట్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి. ఎప్పుడు యూజ్ చేసినా అలాగే యూజ్ చేసేసుకోండి, స్టోర్ చేసేసుకొని హ్యాపీగా. సో ఇప్పుడు నేను ఎట్లా అప్లై చేసుకుంటాను అనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఎప్పుడైనా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునే ముందు ఒకసారి కోంబ్ చేసేసుకోండి, ఎందుకంటే హెయిర్ ఆయిల్ చేసిన తర్వాత కోంబ్ చేయకూడదు, ఎందుకనేది నేను డీటెయిల్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా అది మిస్ అయి ఉంటే అది చూసిన తర్వాత ఇది చూడండి. సో అప్పుడు మీకు కంప్లీట్గా అర్థం అవుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ చిక్కులంతా తీసేసుకొని తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో చూసారా నాకైతే హెయిర్ ఫాల్ అస్సలు లేదు, ఎందుకంటే నేను ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ హెడ్ బాత్ చేసేకి ముందు ఒక లైక్ సీరం లాంటిది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తాను. సో అదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, సీరమ్స్ అవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఆయిల్ని ఇలా ఒక హ్యాండ్లోకి తీసుకొని మన ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, సో దాంతో కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ లైట్గా రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. సో దీని వలన మనకి స్కాల్ప్ అంతా రిలాక్స్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది. సో దాని వలన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో హెయిర్ ఆయిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్కాల్ప్కే కాకుండా మొత్తం హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సో అప్పుడే మనకి గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ పార్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడైతే కంపల్సరీ అప్లై చేసుకోవాలి, లేకపోతే హెయిర్ పగిలిపోవడం సో అలాంటి డ్యామేజెస్ ఇష్యూస్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇలా కంప్లీట్గా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక్కసారి స్కాల్ప్ అంతా కూడా జెంటల్గా మసాజ్ చేసేసుకోండి, లైక్ ఫింగర్ టిప్స్ యూజ్ చేసి మొత్తం అంతా మసాజ్ చేసేసుకోండి. లేదు అని అంటే మీ దగ్గర మసాజ్ చేసేవి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సో అవి ఉన్నా కూడా వాటితో కూడా యూజ్ చేసేసి మసాజ్ చేసుకోండి. ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో దీని వలన మన
కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా చాలా జెంటిల్గా మసాజ్ చేసేసుకోండి, సరిపోతుంది. అట్లీస్ట్ ఒక 3 to 5 minutes అన్న ఇలా చేసేసుకోండి. అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా కోంబ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా జుట్టు అయితే అల్లుకోండి. లేదు అని అంటే మీరు లైట్గా పోనీటైల్ వేసేసుకొని కొప్పు కట్టేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం. కానీ కోంబ్ అయితే యూజ్ చేయకండి. సో అలా నేనైతే ఇప్పుడు ఇక్కడ నా జుట్టు మొత్తం అల్లేసుకుంటాను. అండ్ మీరు ఇంట్లో ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా జుట్టు మొత్తం అల్లేసుకొని కింద లైక్ అల్లి పెట్టుకోండి అనమాట. సో దాని వలన ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకోండి. సో దాని వలన కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఒకవేళ ఇంట్లో ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలానే పెట్టేసుకోండి. సో ఇలా కంప్లీట్ అయిపోతుంది నా హెయిర్ ఆయిలింగ్ అనేది. బాయ్ గైస్, ఇది ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching. Bye guys.